సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర సిఐటియు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆశా వర్కర్లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో 3 రోజుల పాటు సిఐటియు రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. మహాసభలకు ముఖ్య అతిథిగా ఉమ్మడి సిఐటియు రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు, అఖిల భారత అధ్యక్షులు కె హేమలత, కోశాధికారి ఎం సాయిబాబా హాజరు కానున్నట్లు తెలిపారు. మొదటి రోజు మెదక్ జిల్లాలోని మార్కెట్ యార్డ్ నుండి కార్మిక ప్రదర్శన ఉంటుందని, 2 రోజుల పాటు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లపై మహాసభలలో సమగ్ర చర్చలు జరుగుతాయని తెలిపారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ రాష్ట్ర మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసం చేసిన పోరాటాలు చర్చించుకొని భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 26,000 వేతనం ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల జిల్లా సహాయ కార్యదర్శి భారతి, ఏఎన్ఎంలు పుష్ప, కరుణ, రేణుక, నర్మద, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు లక్ష్మి, అపురూప, శ్రీదేవి, మంజుల, మంగమ్మ, భాగ్యలక్ష్మి, రాధా, మంగమ్మ, పద్మమ్మ, రాములమ్మ తదితరులున్నారు. ఈరోజు సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ పట్టణంలో 7 నుంచి 9 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు ప్రతి ఒక్కరి గిట పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటియుగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లలో ఈ కార్మిక సంఘాలన్నీ గిట వ్యతిరేకిస్తూ ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కింద 2020లో ఆ యొక్క లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. కరోనా సమయంలో అన్ని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు, గుర్తింపు ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ గిట వ్యతిరేకించడం జరిగింది. భవిష్యత్తులో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు అందరికీ గిట ఇది ఉరితాలుగా మారబోతున్నాయి. కాబట్టి లేబర్ కోడ్ల వల్ల ఈ కార్మికులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉన్నటువంటి ఏదైతే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు కానీ, సమ్మెలు చేసే హక్కు కానీ, ధర్నాలు చేసే హక్కు కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పెన్ను కలంతోనే ఈరోజు 29 కార్మిక చట్టాలన్నీ మారవడం వల్ల భవిష్యత్తులో వీళ్ళందరినీ గిట రోడ్డు పాలు చేయడానికి, సమ్మెలు చేయకుండా ఉండడానికి, వేతనాలు అడగకుండా ఉండడానికి, వాళ్ళు చేసేటటువంటి పని గంటలు 8 గంటల నుంచి 12 గంటల పని విధానాన్ని ఈరోజు అమలు చేయడానికి, అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా ఉండడానికి, ఏదైతే వీళ్ళందరికీ ఉన్నటువంటి సౌకర్యాలు లేకుండా చేయడానికి, వెట్టి చాకిరీ చేయించడానికి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వాలు వీళ్ళతోని వెట్టి చాకిరీ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో వీళ్ళందరి గిట ఉద్యోగాలు చేసినటువంటి వారికి, పేద ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నటువంటి వారికి వారి ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దాంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక రోజులుగా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసేటటువంటి ఉద్యోగులకు కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ ఈరోజు వేతనాలు పెంచకుండా, రెగ్యులర్ చేయకుండా వాళ్ళతోని వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిపైన ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో ఏదైతే భవిష్యత్తు ఏదైతే నిర్ణయించి రాబోయే రోజులలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేస్తేనే ఈ యొక్క బతుకులన్నీ గిట బాగుపడడానికి, ఉద్యమాలు చేయడానికి, సంఘాలు పెట్టుకోవడానికి, సమ్మెలు చేయడానికి హక్కులు ఉంటాయి. కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి వీరికి కల్పించిన హక్కులని రద్దు చేయడానికి ఎవరికి హక్కు లేకుంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ 29 చట్టాలను మారవడం వల్ల వీరికి అందరికీ గిట పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీళ్ళందరి గిట మేల్కోవాలి, ఖచ్చితంగా ముందుకు రావాలి. పోరాడవలసినటువంటి సమయంలో వెనుకకుంటే ఇప్పటికే పని భారం పెరిగిపోయి పని ఒత్తిడితోని అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని గిట పరిష్కారం కావాలంటే భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు కాంట్రాక్టర్ పనిచేస్తున్నటువంటి వారి అందరినీ గిట రెగ్యులర్ చేయాలని, ఈరోజు ఆశా వర్కర్లకు వేతనం పెంచుతాని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయడం లేదు. కాబట్టి వీటన్ని సమస్యలపైన భవిష్యత్తులో పోరాటాలని ఏదైతే రూపొందించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకొని ఈ రాష్ట్ర మహాసభలలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటియుగా పిలుపునియడం జరుగుతుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.